కృషి. పూర్వం ఒక ఊరిలో ఒక నీటి మోసేవాడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ 2 పెద్ద కుండలను ఒక వెదురు కర్రకు 2 వైపులా కట్టి, తన భుజాలపై వేసుకుని నది నుండి యజమాని ఇంటికి నీటిని మోసుకెళ్ళేవాడు. ఆ 2 కుండలలో ఒకటి చాలా బాగుంది, ఎప్పుడూ నిండుగా నీటిని అందించేది. కాని రెండో కుండకు ఒక చిన్న చిల్లు రంధ్రం ఉంది. నది నుండి ఇంటికి చేరేసరికి ఆ కుండలోని నీరు సగం అయిపోయేది. కుండ బాధ 2 ఏళ్ల పాటు ఇదే సాగింది. మంచి కుండ తన పని పట్ల చాలా గర్వంగా ఉండేది. కాని చిల్లు ఉన్న కుండ మాత్రం తన లోపం వల్ల యజమానికి పూర్తి స్థాయిలో నీటిని అందించలేకపోతున్నానని చాలా బాధపడేది. ఒకరోజు ఆ కుండ మోసేవాడితో ఇలా అంది, "నన్ను క్షమించు. నాకున్న చిల్లు వల్ల నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదు. నేను సగం నీటినే మోయగలుగుతున్నాను." యజమాని సమాధానం. ఆ మాటలు విన్న యజమాని నవ్వి ఇలా అన్నాడు, "మనం ఇంటికి వెళ్లే దారిలో ఒకవైపు ఉన్న అందమైన పూల మొక్కలను గమనించావా?" మరుసటి రోజు నది నుండి వస్తుండగా కుండ అటువైపు చూసింది. దారి పొడవునా ఎంతో అందమైన రంగురంగుల పూల మొక్కలు వికసించి ఉన్నాయి. యజమాని ఇలా వివరించాడు, "నీకున్న చిల్లు గురించి నాకు ముందే తెలుసు. అందుకే నేను ఆ దారిలో ఒకవైపు పూల విత్తనాలు చల్లాను. ప్రతిరోజూ మనం నది నుండి వస్తుండగా నీ చిల్లు ద్వారా కారే నీటితో ఆ విత్తనాలు తడిసి నేడు ఇంత అందమైన మొక్కలుగా పెరిగాయి. నీ వల్లనే ఈ దారి ఇంత సుందరంగా మారింది. నీలో ఆ లోపం లేకపోతే ఈ పూలు పూసేవి కావు, నా ఇంటిని అలంకరించేవి కావు." యువతకు ఈ కథ ఇచ్చే సందేశం: మనందరిలోని ఏదో ఒక లోపం ఉండవచ్చు, లేదా మన పరిస్థితి ఇతరుల కంటే తక్కువగా అనిపించవచ్చు. కానీ లోపాలను బలంగా మార్చుకోండి. మీకున్న బలహీనతలే ఒక్కోసారి మీ ప్రత్యేకతగా మారవచ్చు. దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారనేదే ముఖ్యం. నిరాశ చెందకండి. మీరు చేస్తున్న పని ఇతరుల దృష్టిలో చిన్నదిగా లేదా అసంపూర్తిగా కనిపించినా, అది ఎక్కడో ఒకచోట సానుకూల మార్పును తీసుకొస్తూనే ఉంటుంది. దృష్టికోణం మార్చుకోండి. మనం ఒక సమస్యగా చూసేది సరైన ఆలోచనతో ఒక గొప్ప అవకాశంగా మారవచ్చు. మీ లోపాలను చూసి కుంగిపోకు. అవే నిన్ను లోకానికి కొత్తగా పరిచయం చేసే మార్గాలు కావచ్చు.